ఆడియో వినపడలేదు. నేను ఏం చెప్పదలుచుకుంటున్నంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనే అంశము ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ గచ్చబౌలి సంబంధించి 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం అనేది ఏదైతే ఆ టెక్నాలజీతో తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం. ప్రధానంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు సైతం వారి ఎక్స్ లో పెట్టినటువంటిది తిరిగి తీసేసి, అంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వారు కూడా ఆ దుష్ప్రచారంలో భాగస్వాములై ఇది తప్పని తేలిన తర్వాత, అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఎక్కడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుపోతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మొన్న సన్న బియ్యం అమలు చేసే తీరులో కానీ, ఇంద్రమిల్లు ఇప్పుడు ఇవ్వబోతున్న తీరులో కానీ ప్రజలలోకి వెళ్ళిపోతుంది, ప్రజాభవన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పారిశ్రామిక వాడ కూడా 400 ఎకరాలు వచ్చినట్టయితే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పారిశ్రామికం డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అన్న రాకేష్ రెడ్డి గారేమో మీరు అమ్ముకుంటారు, అమ్ముకొని పథకాలు అమలు చేస్తారంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎప్పుడైనా దుష్ప్రచారంలో ప్రజలను తప్పుదో పట్టించడానికి కోసం వాళ్ళు ఈజీ పదం అమ్ముకోవడం అనేది ఈజీ పదం. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న నలుగురు కూడా ఇదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళలో కూడా మేము మొదలవుతున్నారు వీళ్ళకి. ఎందుకంటే మేము ఇప్పుడు అన్నాడు కదా రాబో రోజులు మీకు అక్కడ వస్తుందని చెప్పండి. మేము ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ దాన్ని ఏం చేస్తాం కూడా ప్రకటించారు కేటీఆర్ అని చెప్తుండే బొల్లమల్ల యాదవ్ గారు. దాన్ని మేము ఎవరికి ఇవ్వం, సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వం, ప్రభుత్వం తీసుకోదు, అది ఈకో పార్క్ లంగ్ స్పేస్ గా అట్లాగే ఉంచుతామంటున్నారు. అన్న అక్కడ 2300 ఎకరాల పైచిలుకు ఆ స్థలంలో మరి మయోమ్స్ ఎట్లా వచ్చినాయి? మయోమ్స్ దారి గత ప్రభుత్వంలో 50 ఫీట్ల రోడ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పక్కనే ఇప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు యూనివర్సిటీ కదని మిమ్మల్ని కూడా కవిత గారు ప్రశ్నించారు, దమ్ముందా అని. మయోమి పోయే దమ్ముందా మీరని వాళ్ళ ఎమ్మెల్సీ కవిత గారు ప్రశ్నించింది మీ ప్రభుత్వాన్ని. పోతే మరి పోయి నోటీసులు ఇవ్వాలి మీరు. తప్పనిసరి. ఇప్పుడు ఎక్కడ ఈ ప్రభుత్వం వెనుకోదు, పారదర్శకంగా ప్రభుత్వం పరిపాలించారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు ముందు పోతున్నాడు. ప్రతి అంశం పైన విచారణకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చిన విచారణ సంస్థలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అథారిటీలు వాటిపైన విచారణ జరుపుతుంది. ఒకవేళ ఈ అంశంలో కూడా మా హోమ్స్ వాళ్ళు కూడా పొరపాటును చేసి ఉన్నట్టు తేలితే వారి కవిత గారు చెప్పింది తీసుకొని సోమటం ఈ ప్రభుత్వం ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తే, ఒకవేళ వాళ్ళు తప్పేస్తే కూడా వారిపైన చర్య తీసుకునే విధంలో కూడా ఈ ప్రభుత్వం వెనుకకు పోదు. ఇక్కడ మెయిన్ 400 ఎకరాలకు సంబంధించి పారిశ్రామిక వాడకు సంబంధించిన వారికి మనం అప్పచెప్పినాం. మనం తెలంగాణకు సంబంధించి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేము, ఎవరో కాంట్రాక్టులకు ఇవ్వలేము, ఎక్కడ నేరుగా అమ్మలేము. ఈరోజు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తే వీళ్ళకి ఎందుకు బాధలో మాకు అర్థమైతలేదు. దానివల్ల పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఆ కోణం కూడా ఆలోచిద్దాం. పర్యావరణానికి సంబంధించి సమస్యలు దెబ్బకు తీయకుండా ఈ చేసే సూచనలు తీసుకుందాం, దానికి అనుగుణంగా మనం ముందుకు పోదాం. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మాజీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి సూచనలు కూడా తీసుకుందాం. కానీ దుష్ప్రచారం ఏంది ఓటున్నా ఈ 400 ఎకరాలు ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చే స్టేట్మెంట్ అడవుల పైన ఈ రోజు బుల్డోజర్ అవుతుందని చెప్పిన వారు మాట్లాడుతుంటే ఏ స్థాయిలో పోయిందని దుష్ప్రచారం చెప్తా ఉన్నా. సుప్రీంకోర్టులో సైతం ఈ రోజు వారు ఈ రోజు నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా చెప్పంటే ఈ ప్రచారం అంటే ఈ ఫేక్ వీడియోస్ ఫేక్ ఫోటోస్ అనేది నష్టం జరిగిందని నీ భావన. అయినా కోర్టులు అంటే న్యాయస్థానాలు అంటే గౌరవం ఉంది. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. వాళ్ళు ఏమన్నారు, మీరు అమ్ముకుంటారా లేకపోతే అక్కడ ఏం డెవలప్ చేసుకుంటారో మాకు కాదు, పర్యావరణం దెబ్బతినే చూస్తామని చెప్పారన్నమాట. సింహాలు ఏనుగులు ఉన్నాయనండి అక్కడ వాళ్ళు చూపెట్టేటువంటిది ఆ పక్క అటు సైడు ఆ 400 ఎకరాల పక్కన మా హోమ్స్ ఉంటుంది, ఆ 400 పక్కన ఎక్కడ యూనివర్సిటీ ఉంటుంది, ఆ 400 ఎకరాల పక్కన ఎస్సీ ఉంటది. ఇవంతా ఒక భాగము. అంటే అక్కడ కాంక్రీట్ జంగల్ వెళ్ళిపోయిన సందర్భంలో అక్కడేదో మొత్తం అటవీ శాఖకు సంబంధించిన భూముల్ని మనం ఏదో రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేస్తుందని చెప్పిన భావన దేశం మొత్తం తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది ఇది తప్పనమాట చెప్తాం. ఇది సరైనది కాదనమాట. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఒక రకంగా కుమ్ముక్ అవుతున్నాయా, భవిష్యత్తులో ఎన్నికలు జరిగిపోయే క్రమంలో గిట్ట కలిసి పోటీ చేస్తారనేది వాళ్ళకి వదిలిపెడతాం. కానీ ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి కార్యక్రమం కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకో రెండు పార్టీలు కళ్ళలో డెప్పులు పోసుకుంటున్నారు. ఆయన చేసే అభివృద్ధిని ఈరోజు మీరు ఏం చేసిరు, ఈ 15 నెలలు ఏం చేసిరంటే అనేక కార్యక్రమం నిన్న సన్న బియ్యం వరకు కూడా రేపు ఇంద్రమిల్లు ఇయ్యబోయేటువంటి కార్యక్రమం వరకు 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినటువంటి సందర్భం ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఈ వీళ్ళ మనసు గిట్టగానే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని వాళ్ళు స్వాగతించాలి. ఈ 400 ఎకరాలు కూడా ఇంకేం చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచనలు సలహా ఇవ్వాలి. కానీ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదన్నదే నా ఆలోచన. ఈరోజు రెండు పార్టీలు కూడా తెలంగాణ భవిష్యత్తును
పనంగా అంటే భవిష్యత్ తరంలో ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే విధంగా కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు. సరే చూద్దాం, మరి 15 రోజుల కోసం వాయిదా వేసిన క్రమంలో మా వాదనలు కూడా వింటుంది. సరే ఇప్పుడు మా చీఫ్ సెక్రటరీ గారికి ఏదో జైలు అనగా జైలు కట్టాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో అనమాట. రేపు మా చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రభుత్వ వాదనకు సుప్రీంకోర్టులకు సమర్థవంతంగా వినిపిస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన భూములు, అక్కడ మీ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అభివృద్ధి చేయాలనుకున్న క్రమంలో కొన్ని ఏమైనా అంశాలు ఉంటే, చెట్లు ఉంటే చట్టపరంగా లోబడిపోతామని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే మీరు అన్నట్టుగా మరి మీరు ఓపెన్ మైనింగ్ చేసినప్పుడు అనేక చెట్లు కూడా తీసేసే సందర్భంలో కూడా పర్యావరణం దెబ్బతిన్నప్పుడు ఏం ఆల్టర్నేటివ్ ఏం చేయాలని చెప్పండి. సపోజ్ 400 ఎకరాలలో చెట్లు ఉన్నట్టు పలానా ప్రాంతంలో పెట్టాలంటే పెట్టే ప్రయత్నం చేస్తాం కావచ్చు. పర్యావరణం దెబ్బతీసే క్రమంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజీ పడదు, పర్యావరణాన్ని కాపాడుకుంటుండే. ఏదైతే 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమే కాబట్టి ఆ ప్రభుత్వ భూమిలో ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అంశంలో అమ్ముదాం. మీరు అంటున్నారు, మేము అంటున్నాం పరిశ్రమ శాఖ పరిశ్రమలకు మీరే బోలెడు భూములు ఉన్నాయి కదన్నా, అక్కడనే పరిశ్రమ పెట్టలేమున్నది. అక్కడ కూడా వేలాది ఎకరాలు ఉన్నాయి. ఫోర్త్ ఎస్టేట్ కూడా తీసుకొస్తున్నాము, ఫోర్త్ సిటీ కూడా తీసుకొస్తున్నాము. కాంగ్రెస్ లో కొనుక్కొని పెట్టుకున్నారు కదా, మీరు అక్కడనే పెట్టుకోండి. మేము ఎక్కడ కొన్నామన్నా 100% కాంగ్రెస్ కదా. మీ 10 ఏళ్ళ నుంచి మీ బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై మీరు నడిపిన రాజ్యం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మీ భూములు అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ భూములు. కాంగ్రెస్ ఎక్కడ నెమ్మలు అడుగుతున్నాయి, మమ్మల్ని కాపాడే నాయకుడు ఎవడని నెమ్మలు అడుగుతున్నాయి, జింకలు అడుగుతున్నాయి. మమ్మల్ని కాపాడే నాయకుడు లేడా తెలంగాణ అది కాదు రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ ఒక చోట అడుగుతున్నాయా, దేశం అంతా అడుగుతున్నాయా? ఇక్కడ ఒక చోట అడుగుతున్నాయా, దేశం అంతా కూడా అడగాలి. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ల గురించి పెద్ద ఆందోళన ఉంది దేశవ్యాప్తంగా. ఓపెన్ కాస్ట్ల గురించి కంచె వరకే పరిమితం, దేశవ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ గురించి పెద్ద ఆందోళన ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అండర్ మైన్లు ఉండేవి, ఓపెన్ కాస్ట్ తో అడవి ప్రాంతం అంతా ధ్వంసం అవుతుంది, పర్యావరణం దెబ్బతింటుందని దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు పెద్ద ఉద్యమాలు చేశారు. ప్రభుత్వాలు ఏమైనా కానీ వాటిని ఆలోచన చేయాలి. వాళ్ళు సబర్మతి చేసుకోవచ్చు, గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు. మనం మూసి వ్యతిరేకమే వీళ్ళు. అవును, మీరు సబర్మతి చేస్తారు, గంగా ప్రక్షాళన చేసుకుంటారు. ఇక్కడ మీ మూసి రివర్ ఫ్రంట్ చేస్తామంటే డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇయ్యరు. ఎందుకంటే 10,00,000 ఎకరాలు అక్కడ అప్పటికే స్విట్జర్లాండ్ లో వర్తలేవట డబ్బులు మీ గాంధీ ఫ్యామిలీ కానీ ఇస్తలేరు. అవినీతి ఎక్కువైంది డిపిఆర్ లోని. అవినీతి లేకపోతే అవినీతి లేదు అనిపిస్తామన్నా. బీజేపీ అవినీతి అక్రమాల పర్యావరణం గురించి మాట్లాడు రాజేంద్ర గారు. అంటే మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నా అంటే పర్యావరణం మీద అందరికీ ప్రేమ ఉంది. చాలా మందికి అసలు జింకలంటే నెమళ్ళంటే అసలు వాటిని విలువలు ఆడుతుంటాయి. వాటికి ఏదైనా జరిగితే రాజకీయ నాయకులు కూడా చాలా కాంగ్రెస్ వాళ్ళకి విలువలు ఆడతలేరు, వాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే మీరు విలువలు ఆడుతున్నారు. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆర్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆర్ శ్రీనివాస్ గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాకేష్ గారు వాళ్ళేమో ఆనందపడుతున్నారు, మీరు విలువలు ఆడుతున్నారు. అది నేను అంటుంది. మీరేమో వాటికి ఏం జరిగినా విలువలు ఆడుతున్నారు అంటున్నా. అది వేరే ఒకటండి. వాళ్ళేమో వాళ్ళు ఆనందపడుతున్నారు అంటున్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మంది అంటే సింపుల్ ఈరోజు